ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో వేదా సిటీకి వెళ్ళే ఛత్రపతి ఎక్స్ప్రెస్ రానుంది. నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అంకుల్ వడపావ్ ఎవరా? అటెన్షన్ ప్యాసింజర్స్, ఛత్రపతి ఎక్స్ప్రెస్ వచ్చింది. త్వరగా. అరే యూడి ఎక్కడా? యూడి యూడి, ట్రైన్ బయలుదేరబోతోంది, త్వరగా రా యూడి. అరే యూడి, అరే యూడి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ట్రైన్ బయలుదేరిపోయింది, త్వరగా రా. అరే ట్రైన్ వెళ్ళిపోతోంది. అరే భయపడకు, నా చేపట్టుకో. థ్యాంక్స్, మీరు మాత్రం లేకపోయి ఉంటే నేను ట్రైన్ మిస్ అయి ఉంటాను. అరే ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముందమ్మా, ఇది నా బాధ్యత. మీరు కూడా వేదా సిటీకే వెళ్తున్నారా? అవును, మా మావయ్య గారి దగ్గరికి. మీ లాకెట్ చాలా బాగుంది. అవును, ఇది మా అమ్మగారి ఆఖరి జ్ఞాపకార్థం. బాగుందా? అవును. అదిగో ఏదో స్టేషన్ వస్తున్నట్టుంది. అవును, స్టేషనే. త్రిషాక, ఏమైంది? మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు? వాళ్ళు నన్ను చూసేశారు, వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చేసారు. నాకు చాలా భయం వేస్తోంది. నువ్వు నన్ను ఇక్కడికి వచ్చి 3 గంటలకి కలుసుకోగలవా? తప్పకుండా, కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఇది ఎలా జరిగింది? నోరు మూసుకోనుండు. నువ్వేమనుకున్నావు, తిని నేను కనిపెట్టలేనా? చివరికి దొరికావు కదా. ఈ అంకుల్ వీల్ చైర్ లోనే కదా ఉన్నారు, ఇప్పుడు నిల్చున్నారు. నాకేం అర్థం కావట్లేదు. యూడి, ఏమైంది? మా నెక్స్ట్ డోర్ క్యాబిన్ లో పేషెంట్ తో ఒక ఆంటీ ఉన్నారు కదా, ఆవిడ హీల్ చెప్తూ నా కాల్ తొక్కేశారు. ఆవిడతో పాటు ఒక అంకుల్ కూడా ఉన్నారు. నేను ఆయనని ఇప్పుడు చూశాను. ఆర్ యు ష్యూర్ నువ్వు అంకుల్ ని చూసావా? విండో నుంచి. ఫ్రెండ్స్, నేను ట్రైన్ ని పట్టుకోవడానికి త్రిషాక నాకు హెల్ప్ చేసింది కదా, ఖచ్చితంగా తను ఏదో ప్రమాదంలో ఉన్నారు. మనం తనకి హెల్ప్ చేసి తీరాలి. అసలు ఏం జరిగిందో చెప్పు. చూడండి, నేను ట్రైన్ లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, కాప్పుడు. సో గైస్, ఆర్ వి రెడీ? త్రిషాక ఇక్కడ లేరు. బహుశా ఇక్కడ ఉండుంటారు. లేదు, ఇక్కడ కూడా లేదు. ఆవిడ నన్ను 3 గంటలకి ప్యాంట్రీలో కలవమంది. అక్కడ ఉండొచ్చేమో. త్రిషాక ఎక్కడా? టైం ఇప్పటికే 3:20 అయింది. తెలియలేదు. తనకేం అయి ఉండదని నమ్ముతున్నాను. ఆవిడ చాలా భయపడిపోయి ఉండింది. తనకేం అయి ఉంటుంది? డోంట్ వరీ రేవా, త్రిషాకని మనం కనిపెట్టొచ్చు. ఐఎమ్ షూర్ తప్పకుండా ఎవరో ఒకరు తనని చూసుంటారు. అంకుల్, మేము ఒక అమ్మాయి త్రిషాన్ని అక్కని వెతుకుతున్నాం. తను ఫుల్ స్కర్ట్ ఇంకా వైట్ షర్ట్ వేసుకున్నారు. పొద్దున మేమిద్దరు ఇక్కడ కూర్చున్నాము. గుర్తుకొచ్చింది, నేనే వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్ తర్వాత చాక్లెట్ మిల్క్ షేక్ ఇచ్చాను, కానీ ముందు స్టేషన్ లోనే ఆమె దిగిపోయింది. అదెలా జరుగుంటుంది? తను వేదా సిటీలోనే దిగుతానని చెప్పింది. పుణ్య కాలు బెటర్ గా ఉంటుంది అనుకుంటాను. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ. వెళ్దావా? ఓకే పిల్లలు, హ్యావ్ ఎ గ్రేట్ డే. అంకుల్, ఆ లాకెట్ త్రిషాకది కదా? త్రిష? ఎవరు త్రిష? కాదు, త్రిష ఎవరో నాకు తెలియదు.
శివ అంకుల్ వేసుకున్న రింగ్ లాగే త్రిషాక కూడా ఒక పెండెంట్ వేసుకుంది. సంథింగ్ ఇస్ నాట్ రైట్. అవును, నువ్వు చెప్పేది కరెక్ట్ అనుకుంటాను రేవా. ఆయన వచ్చిన తర్వాతే త్రిషాక కనిపించకుండా పోయారు. ఇంకా వీల్ చైర్ అంకుల్ వల్ల నడవడానికి అవుతుంది. నేను నా కళ్ళారా చూశాను. కానీ త్రిషాకని ఎలా వెతికేది? ఆయన క్యాబిన్ లో నుంచి వెతుకుదాం, ఎందుకంటే లిప్స్టిక్ తో పాటు పర్స్ నుంచి ఇది కూడా కింద పడింది. గాయస్, నేను రేవా లోపల క్యాబిన్ కి వెళ్తాం. మీరు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ ఎవరైనా క్యాబిన్ వైపు వస్తున్నారు అంటే మీరు గట్టిగా దగ్గండి. అదే మాకు సిగ్నల్. యూడి, నువ్వు రైట్ కి వెళ్ళు. ఇంకా అది నువ్వు లెఫ్ట్ కి వెళ్ళు. అరే ఏమిటిది? ఇది త్రిషా అక్కది. మరైతే త్రిషా అక్క ఎక్కడా? తీసుకో బాబు. రేవా, ఇటు చూడు. చూస్తుంటే ఎవరైనా వయసు అయిపోయిన వాళ్ళ ఉన్నారు. ఇప్పుడు త్రిషా అక్క కాకపోతే త్రిషా అక్క ఎక్కడుంది? అరే ఎవరో వస్తున్నారు. త్వరగా వెళ్ళి దాక్కుందాం. దా. ఒక విధంగా మన ప్లాన్ సక్సెస్ అయిందంటే అప్పుడు మీకు వచ్చే 150 కోట్ల వాటా, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ వచ్చే 150 కోట్ల డబ్బులు తీసుకుని మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడు మనం సంతోషంగా ఉంటాం. ఈ వడిలిపోయి ఉన్న చేతుల్ని చూస్తే తనే త్రిష అని వాళ్ళ మావయ్య కూడా గుర్తుపట్టలేరు. ఏమంటారు? ఎందుకంటే నాలా మేకప్ చేసేవాళ్ళు ఈ ప్రపంచం మొత్తం ఎక్కడ వెతికినా దొరకరు. దాని కింద ఎవరో ఉన్నారు. బయటికి రా వెంటనే. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళలేవు. గుడ్ రోజీ. రేవా, నీకేం కాలేదు కదా? బానే ఉన్నాను. డోర్ లాక్ అయి ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నేను ఈ విండో నుంచి బయటికి వెళ్ళి ఇక్కడున్న అథారిటీని అలర్ట్ చేస్తాను. శివ, అది చాలా డేంజరస్. ఇప్పుడు మనకి వేరే మార్గం లేదు. రోసీ, నువ్వు ఏం స్ప్రే చేసావు వాళ్ళ మీద? స్ప్రే? ఎందుకు ఈ పిచ్చి పని చేసావు నువ్వు? వచ్చే స్టేషన్ రాగానే నువ్వు త్రిషాని తీసుకొని అంబులెన్స్ లో వెళ్ళిపోయి ఎక్కడికైనా. నేను ఈ పిల్లల సంగతి ఏంటో తేల్చుకుంటాను. యాక్టివేట్ ప్లాన్ బి. ఓకే పిల్లోడా, నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. రేవా, లోపల ఎలా లాక్ అయిపోయావు? గైస్, ఆ అంకుల్ ఇంకా నర్సే మమ్మల్ని లోపల లాక్ చేశారు. నన్ను కూడా ఒక స్టోర్ రూమ్ లో బందీగా ఉంచారు. ఈ పిల్లలు ఎలా వచ్చారో?
బాస్, మీరు ఎప్పుడైనా ఫ్లయింగ్ సైకిల్ చూసారా? నో, ఇప్పుడు ఇక్కడికి కూడా వస్తున్నాడా? యాక్సిలేటర్ నొక్కు. ఏం జరుగుతుంది? శివ, ఇక మిగిలిన పని నేను చూసుకుంటాను. పద, ట్రైన్లే కాదు ఇక జీపులో జైలుకి వెళ్దు గాని. త్రిష, పద, నేను ఇంటికి తీసుకెళ్ళి వదిలిపెడతాను మీ అమ్మ దగ్గర. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.